హలో అండి, బాగున్నారా? సంక్రాంతికి ఊరు బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదా? అయితే వెంటనే బయలుదేరిపోండి. ఏంటండి నవ్వొచ్చిందా? మన గోదావరి వచ్చేసాం కదా, మరి ఆ మాత్రం అలాగే మాట్లాడతాం. సంక్రాంతికి అందరం ఊరైతే వెళ్ళిపోయాము. మా కజిన్స్ అందరం కలిసి ఇక్కడ ఆత్రేయపురంలో బోట్ రేసెస్ జరుగుతున్నాయి అంటే చూడ్డానికి అయితే వెళ్ళాము. పండుగ మొదలవక ముందే ఆల్రెడీ ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. జాన్ 11th నుంచి ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయంట. ఈతల పోటీలు, ముగ్గులు పోటీలు, ఇంకా బోట్ రేసెస్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా జరుగుతున్నాయి ఇక్కడ. మేము వెళ్ళిన రోజు అయితే బోట్ రేసెస్ జరుగుతున్నాయి. సో అందరూ కూడా ప్లాన్డ్ గా రెడీగా ఉన్నారు. ఈ బోట్ రేసెస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఓన్లీ ఆత్రేయపురం వాళ్ళే కాదంట, అన్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క నేమ్ ఐడెంటిటీ కింద పెట్టుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ బోట్ రేసెస్ చూడడానికి కాలువకి అటు ఇటు కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇవి చూసి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. మేము కూడా ఎలా జరుగుతాయా అని చెప్పి ఎగ్జైటింగ్ గా క్రౌడ్ లో అయితే ఉన్నాము. ఈ బోట్ రేసెస్ లో ఆల్మోస్ట్ ఒక 6 టీమ్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ అయితే ఎవరి వాళ్ళ బోట్స్ లో అందరూ కూడా వాళ్ళ టీమ్స్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయారు. సో స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళాక అక్కడ నుంచి రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 టీమ్స్ కి ఒకసారి జరుగుతుంది. ఇలా డిఫరెంట్ బ్యాచెస్ లో విన్ అయిన వాళ్ళకి సెపరేట్ గా మళ్ళీ రేస్ అయితే జరుగుతుంది. వాళ్ళని ఫైనల్ విన్నర్ గా చేస్తారు. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే అది జస్ట్ ఫెస్టివల్లే కాదు, ఒక పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. వర్క్స్ కోసం అందరూ డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నా గానీ సంక్రాంతికి మాత్రం వాళ్ళ సొంత ఊరు మాత్రం అస్సలు రావడం మిస్ అవ్వరు కదా. ప్రతి విలేజ్ లో కూడా ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు పాటలు, గంగిరెద్దులు, ఇంకా అందరూ కలిసి సరదాగా భోజనాలు చేయడం, ట్రెడిషనల్ గా గేమ్స్ ఆడుకోవడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా సరదాగా ఉంటుంది సంక్రాంతి అంటే. యాక్చువల్లీ బోట్ రేసెస్ అంటే అందరికి కేరళ గుర్తొస్తుంది కదా, బట్ ఇక్కడ కూడా ఈ బోట్ రేసెస్ అనేవి చాలా ఎక్సైట్మెంట్ గా జరిగింది. విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏదైనా మన సక్సెస్ అనుకోవాలి. అలాగే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న నారీ నారీ నడుమ మురారి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది ఆత్రేయపురంలో. ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ ఉత్సవాలు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. మీరు కూడా ఇక్కడ చుట్టాలుంటే మాత్రం కంపల్సరీ ఆత్రేయపురం విజిట్ చేసేయండి. ఈ సంక్రాంతి సందర్భంగా లంకలో ఇంకా డిఫరెంట్ స్టాల్స్ అన్ని కూడా పెట్టారంట. మాకు టైం లేక మేము విజిట్ చేయలేకపోయాము. మీరు కూడా దగ్గరలో ఉంటే ఈ సంక్రాంతికి జరుగుతున్న సార్ అర్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలకు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సంక్రాంతిని ఇంకొంచెం స్పెషల్ గా మార్చుకోండి. ఫైనల్ గా ఇక్కడ బోట్ రేసెస్ అయితే ఫినిష్ అయిపోయాయి. అండ్ మీకు తెలుసా ఆత్రేయపురం కి ఇంకో బిగ్ ఐడెంటిటీ కూడా ఉంది, ఫేమస్ పూతరేకులు. ఈ పూతరేకుల్ని పేపర్ స్వీట్స్ అని కూడా అంటారు. ఈ స్వీట్స్ కి ఉండే టేస్ట్, ఆ సాఫ్ట్నెస్, అరోమా వరల్డ్ ఫేమస్. ఇవి ఆల్రెడీ ఇక్కడ పండగ వైపు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ షాప్స్ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. అంతా లైవ్ లో చేసి మరీ సేల్ చేస్తున్నారు. మీకైతే ఇప్పుడు పూతరేకుల్ని ఎలా తయారు చేయాలో లైవ్ లో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ తయారు చేస్తున్నది బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి ఈ పేపర్ ని రోల్ చేసి పూతరేకులు తయారు చేస్తారు. ఈ పూతరేకులు చేసే ప్రతి స్టెప్ లో కూడా ఒక స్కిల్, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆత్రేయపురంలో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా ఈ పూతరేకులు చేయడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళు డైలీ హండ్రెడ్స్ ఆఫ్ పూతరేకులు తయారు చేసి సేల్స్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఫుల్ గా గీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి టేస్ట్ చేయమని ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నోట్లో పెట్టుకున్న వెంటనే అలా మెల్ట్ అయిపోతుంది. ఈ సంక్రాంతి టైంలో పూతరేకులు డిమాండ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. లాంగ్ డిస్టెన్సెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆత్రేయపురంకి వచ్చి ఇక్కడ పూతరేకులు అయితే కొనుక్కుని వెళ్తారు. ప్యాకేజింగ్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా చేస్తున్నారు. సో మీ ట్రావెల్ లో కూడా సేఫ్ గా ఉంటాయి, నో ప్రాబ్లం. మీరు గనక కోనసీమ, ఆత్రేయపురం విజిట్ చేస్తే మాత్రం ఈ పూతరేకులను అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా మినిమం ఈచ్ పీస్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి దాంట్లో మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో కూడా ఉన్నాయి, బేస్డ్ ఆన్ డ్రై ఫ్రూట్స్ వేసిన దాన్ని బట్టి. ఇక్కడ బోట్ రేసెస్, సెలబ్రేషన్స్ ఇవన్నీ చూడడానికి వచ్చే వాళ్ళు ఇక్కడ కూడా ఈ షాప్స్ లో విజిట్ చేసి చాలా మంది కొనుక్కుంటున్నారు. పూతరేకులే కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ స్వీట్స్ అనేవి మనకి చాలా ఫేమస్ కదా. ఈ పాలకోవ చూస్తున్నారా ఎంత ఫ్రెష్ గా ఉందో. ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసి మరి ఇస్తున్నారు. టేస్ట్ అయితే వేడి వేడిగా కోవా చాలా టేస్టీగా ఉంది. ఈ వేడి వేడి కోవా అయితే టేస్ట్ చేయమని ఇచ్చారు. అలా మెల్ట్ అయిపోతూ సూపర్ టేస్టీగా ఉంది. ఈ వేడి వేడి కోవా అయితే మనకి 480 రూపీస్ అలా ఉంటుంది కేజీ. మనం ఏదైనా ఆర్డర్స్ ఇచ్చి పార్సిల్ చేయమన్నా కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు. స్వీట్స్ అంటే ఆత్రేయపురం, ఆత్రేయపురం అంటే ఈ సంక్రాంతి స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆత్రేయపురం లో బోట్ రేసెస్, ఇంకా ఈ ఫేమస్ అయిన స్వీట్స్ ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా. ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు, మీ కుటుంబానికి ముందుగానే నా తరపు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీకు, మనందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, సంపదని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి నా తరపు నుంచి. శుభ సంక్రాంతి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.